మనకి నర్తనశాల ఈ చిత్రంలో ఎన్టీ రామారావు గారు మనకి అద్భుతంగా ప్రదర్శించినటువంటి క్యారెక్టర్ బృహన్నల. ఉత్తర కుమారుడిని తీసుకొని కురు సైన్యాన్ని ఎదుర్కోవటానికి వస్తున్నప్పుడు జరిగేటువంటి సంభాషణ మరియు పద్యములు, కురు సైన్యం యొక్క గొప్పతనం గురించి బృహన్నల వివరించటం, తర్వాత 12 సంవత్సరాలు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం, తర్వాత మరలా నిజరూపం వచ్చినటువంటి అర్జునుడు పాడేటువంటి పద్యం, ఈ 2 పద్యాలని మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాను. బృహన్నల బృహన్నల ఏమి యువరాజా, ఏమా సముద్రము, కురు సైన్యము యువరాజా, ఇంత మోపే? అవును యువరాజా, వీరిలో వీరాది వీరులు ఎవరో నీకు తెలియనా? తెలుసు యువరాజా. కాంచనమయ వేదిక కనకేతనోజ్వల విభ్రవము వాడు కలసజుండు సింహలాంగూళ భూషిత నభోభాగకేతు ప్రేంగణము వాడు ద్రోణసుతుడు కనక ఘోష సాంద్రకాంతి పరిస్ఫుట ధ్వజ సమ్ముల సంబువాడు కృపుడు లలిత కంబు ప్రభాకలిత పతాకా విహారంబువాడు రాధాత్మజుండు మణిమయోరగ రుచిజాల మహితమైన పడగవాడు కురుక్షితిపతి మహోగ్రశిఖర ఘనతాళ తరువగు సిగమువాడు సురనరీసూరుడు ఏర్పడ చూసుకొను. తర్వాత అర్జునుడి యొక్క రూపం వచ్చిన తర్వాత దుర్యోధనుడికి ఎదురవుతాడు. దుర్యోధనుడికి ఎదురయ్యి ఎన్టీ రామారావు అర్జునుడి పాత్రలో వేసేటువంటి పద్యం ఇది. ఇది జూదము కాదు రాజా, వంచన చేసి ఓడించటానికి నిడలాక్షను జయించినటువంటి కిరీటితో యుద్ధం. ఏనుంగు నెక్కి పెక్కేనుంగులిరుగడరా పురవీధుల గాలగలదే మణిమయంబైన భూషణ జాలము నొప్పి ఎడ్డోలమ్ముగా నుండగలదే కర్పూర చందన కస్తూరి కాదుల ఇంపు సొంపార భోగింపగలదే అతి మనోహరమైన చతురాంగలను కూడి సంగతి వేట్కలు సలుపగలదే కయ్యమున ఓడిపోయిన కౌరవేంద్ర వినుము నా బుద్ధి మరలి ఈదను విడచి సుగతి వడయము తొల్లింట చూరగలదే చూదమిచట ఆడంగరాదు సుము.